శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక తక్కిడి పేడ తక్కిడి అనే ఇద్దరు గురించి చెప్పే కథ. ఈ కథ మా అక్కయ్య ద్వారా నేను చిన్నప్పుడు విన్నాను. ఈ కథని మీ అందరికీ చెప్పాలని మీ ముందుకు తెచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? అనగనగా ఒక ఇరుగు పొరుగు ఊళ్ళల్లో ఇసుక తక్కిడి పేడ తక్కిడి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వాళ్ళల్లో ఇసుక తక్కిడి చాలా తెలివైనవాడు, పేడ తక్కిడి అనేవాడు తెలివి తక్కువవాడు. అయితే ఒకరోజు సంతకి వచ్చారు ఇద్దరు. ఇసుక తక్కిడి సంతకు వచ్చాడు, పేడ తక్కిడి సంతకు వచ్చాడు. ఆ సంతలో పేడ తక్కిడి ఇసుక తక్కిడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏంటిది, ఈ మూటలో ఉన్నది ఏమిటి, ఏం తెచ్చావు అమ్మడానికి అని అడిగాడు. అడిగితే వాడు చెప్పాడు, ఇసుక తక్కిడి ఏమన్నాడంటే, ఇది గలగల బంగారం అని చెప్పాడు. గలగల బంగారం అంటే ఎలా ఉంటుంది, ఒకసారి ఇప్పి చూపించు అన్నాడు. అమ్మో, గలగల బంగారాన్ని ఇప్పి చూపించకూడదు, ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇప్పి చూసుకోవాలి, ఇది కొంచెం రేట్ ఎక్కువే మరి అని చెప్పాడు. చెబితే ఈ తెలుగు తక్కువ పేడ తక్కిడి ఉన్నాడు కదా, అయితే ఎంత డబ్బు అయితే అంతా నేను ఇస్తానని చెప్పి ఇచ్చేసి ఈ మూటను పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే, ఇంటికి వచ్చాక దాని మూతిప్పి చూశాడు. చూసేటప్పటికి ఆ సంచిలో ఏమున్నాయి, బొగ్గులు ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఎంత మోసం చేశాడు, గలగల బంగారం అన్నాడు. గలగల బంగారం అంటే ఏమిటో అనుకుని తెచ్చేసాను, బొగ్గులా, నన్ను ఎంత మోసం చేశాడు. మళ్ళీ సంతకి వెళ్ళినప్పుడు వాడిని నిలదీసి అడగాలి ఇసుక తక్కిడిని అనుకున్నాడు పేడ తక్కిడి. అప్పుడు పేడ తక్కిడి భార్య రెండు చీవాట్లేసింది. ఏమయ్యా, గలగల బంగారం అన్నావు అంటే ఏదో బంగారం కావాల్సు, నేనేదో నక్లీసు వడ్డాణం చేయించుకుందాం అనుకున్నాను, ఇంత చేసి బొగ్గులు తెచ్చుకొచ్చామా, ఎంత డబ్బు తగలెట్టి అని దెబ్బలాడింది. సరే చూడు, నేను మళ్ళీ వెళ్తాను సంతకి, అప్పుడు వాడిని ఎలా గిరకాటంలో పెడతానో చూడు అన్నాడు పేడ తక్కిడి. మళ్ళీ సంత వచ్చింది. ఆ సంతకి మళ్ళీ వాడు వచ్చాడు, వీడు వచ్చాడు. వస్తే ఈ మాట ఒక కుందేళ్ళని వెంట పెట్టుకుని వచ్చాడు ఇసుక తక్కిడి. ఈ పేడ తక్కిడి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి గలగల బంగారం అన్నావు, అందులో చూస్తే బొగ్గులు ఉన్నాయి, నన్ను ఇంత మోసం చేసేవేంటి అన్నాడు. అంటే అయ్యో ఏమో, నేను ఇచ్చినప్పుడైతే నేను గలగల బంగారమే ఇచ్చాను, మరి నీ చెయ్యి పడేటప్పటికి ఎందుకు అది అలా అయిపోయిందో నాకు తెలీదు, అవును అని అన్నాడు. అంటే అవును, కానీ మరి ఈ కుందేలు ఏమిటి నీ దగ్గర, కుందేలు నమ్ముతావా అని అడిగాడు. అంటే ఇది మామూలు కుందేలు కాదు, ఇది అమ్మడానికి నేను తెచ్చుకోలేదు, దీనివల్ల నాకు బోల్డ్ అన్ని పనులు జరుగుతున్నాయి అన్నట్టు ఇసుక తక్కిడి. అవునా, ఏం పనులు చేస్తుంది ఈ కుందేలు అన్నట్టు పేడ తక్కిడి. ఏముంది, ఒక చీటి రాసి ఇస్తే చాలు, ఇది ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను పొలానికి తీసుకెళ్తాను, రోజు దీన్ని తీసుకెళ్ళి ఆ పొలంలో పనులు చేసుకునేటప్పుడు ఎవరైనా భోజనానికి వస్తారని తెలిస్తే ఇగో దీని చేతికి చీటి రాసేసి ఇచ్చేస్తే ఇది పట్టుకుని వెళ్ళి మా ఇంటికి మా ఆవిడకి ఇచ్చేస్తే మా ఆవిడ చూసి వంట చేసిస్తుంది, అంచేత దీనివల్ల బోల్డ్ పనులు ఉన్నాయి నాకు అన్నట్టు. అంటే అలాగా, అయితే నేను పొలం నుంచి మా ఆవిడకి అలా పంపిస్తూ ఉంటాను, దీని చీటి కుందేలా నాకు ఇచ్చి డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తాను అన్నట్టు. వీడు వెర్రబాగులు వాడు, ఈ పేడ తక్కిడి అనేసరికి వాడు చాలా సంతోషంగా అయితే తీసుకో అని చెప్పేసి డబ్బులు తీసుకుని వాడు ఆ కుందేలను ఇచ్చాడు. వీడి కుందేలు పట్టుకుని వచ్చాడు ఇంటికి. ఏమయ్యా దొంగ మొహం వాడు ఏమన్నాడు అని భార్య అడిగింది. ఏమన్నాడు, పోన్లేవే, అదేదో మన చెయ్యి మహత్యంట, అందుకని అలా అయిపోయేట బొగ్గుల కింద, ఇంకో దాని మాటకేం కానీ ఇగో చూడు, ఈ మాట కుందేలు తెచ్చాను, ఈ కుందేల్ని నేను పొలానికి వెళ్ళేటప్పుడు నాతో పట్టుకుని వెళ్ళిపోతాను, ఎవరైనా భోజనానికి వస్తారంటే దీని చేత కబురు పెడితే చాలట, ఇది వెంటనే వచ్చి చీటీ ఇచ్చేస్తుందిట, దాంతో నీకు కూడా శ్రమ ఉండదు, ముందే వంట చేసుకుని రెడీగా ఉంది కానీ అన్నాడు. సరే అనుకుని ఇద్దరు కుందేలు పెంచుతున్నట్టు. ఓ రోజు నిజంగానే వీడు పొద్దున పొలానికి వెళ్ళిపోయేట కుందేలు తీసుకుని. ఈ లోపున ఎవరో చుట్టాలు వస్తామని కబురు వచ్చింట. అప్పుడు ఏం చేసేట, ఒక చీటీ రాసి ఆ కుందేలు చేతికి ఇచ్చి, వెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వే అన్నట్టు. అనేసరికి కుందేలు ఏం చేసింది, అప్పటివరకు పట్టుకొని ఉన్నాడు, వదిలేటప్పుడు చియంగు మనకి ఎందుకు తుప్పల్లోకి వెళ్ళిపోతే వీడేమనుకున్నాడు, అది ఇంటికి వెళ్ళింది, మా ఆవిడకేమో చెప్పేసింది, మా ఆవిడ వంట చేసింది అనుకుని చాలా సంతోషంగా ఎంతో తెలివితేటలుగా ఈ కుందేలు నేను దక్కించుకున్నాను అనుకుంటూ ఇంటికి వెళ్ళేట. ఇంటికి వెళ్ళేసరికి ఏముంది, ఏ వాసన లేదు, ఏమీ లేదు, ఇంట్లో వంట వాసనలు లేవు. అదేమిటే, వంట వండమని నేను కుందేలు చేత కబురు పెట్టాను కదా నీకు అన్నట్టు.
ఎక్కడ కుందేలండి బాబు, ఏ కుందేలు రాలేదు మన ఇంటికి అందుట. అమ్మ బాబాయ్ కుందేలు అయితే వదిలేను, ఏ తుప్పల్లోకే పోయింది కావలసు అని చెప్పి మళ్ళీ మోసం చేసాడు నన్ను అని ఈ మాట ఎలాగైనా సరే వెళ్ళి వాడితో తగువ పెట్టుకోవాలి, నన్ను 2 సార్లు ఇప్పటికే మోసం చేశాడు అనుకున్నట్టు పేడతక్కడి. సరే అని మళ్ళీ వారం వచ్చింది, మళ్ళీ సంతకెళ్ళారు ఇద్దరును. ఈ మాట, ఏమయ్యా ఇంత మోసం చేసావు, మరి ఆ కుందేలేమో ఇంటికి వెళ్ళాలి, ఏమీ లేదు, ఎక్కడికి పోయిందో తెలియదు అంటే, ఏమో ఎందుకు పోయిందో నువ్వు సరిగ్గా దానికి చెప్పు ఉండవు, నీకు చెప్పడం రాక అది అలా వెళ్ళిపోయింది, మా ఇంట్లో అయితే నేను ఎలా చెప్తే అలా వినేది మరి అన్నట్టు. అంటే ఈ లోపున అక్కడ మేకను తెచ్చుకుని వచ్చేట్టు ఈ మాట. ఏమిటి మేక నమ్మడానికి తెచ్చావా అంటే, ఇది సాదాసీదా మేక కాదు అన్నట్టు. ఏం చేస్తుంది ఏంటి మేక అన్నట్టు. ఈ మేక ఏమీ లేదు, మనకు డబ్బులు కావాల్సినప్పుడల్లా దాని నడ్డి మీద ఒక గుద్దు గుద్దితే కిందన ఆసనంలోంచి మేక పెంట్రుకలు వేయకుండా అందులోంచి డబ్బులు వస్తాయని చెప్పాడు. నిజమా? అయితే బోల్డ్ అంత నాకు అవసరాలు ఉన్నాయి డబ్బులతోనూ, ఎవరు వచ్చినా సరే డబ్బు చేతిలో అట్టలేదు, ఇది నిజమేనా అన్నట్టు. నిజమే, నేనేం అబద్ధం అట్టలేదు, నిజంగానే అన్నట్టు. అంటే ఏది చూపించు అన్నట్టు. వాడు ఏం చేసాడో తెలుసా, ఆ ఇసుక తక్కడి దాని ఆసనంలో 2, 3 డబ్బులు కాయిన్స్ పెట్టేసి దాన్ని అడ్డి మీద గుద్దేటప్పటికేముంది, నరిచి ఆ 2 డబ్బులు కిందన పడిపోయేటప్పటికి ఇంకేముంది నిజమే అనుకుని ఈ తెలివి తక్కువ పేడ తక్కడి వాడు నమ్మేసి ఈ మేకను ఎంతైనా సరే నేను కొంటాను, నాకు ఇచ్చి అన్నాడు. నేనేమను బాబు, నేనేమను, ఇది నాకు అత్యవసరం అన్నట్టు. అలా కాదు, నువ్వు నాకు ఇయ్యి అని చెప్పేసి మొత్తానికి ఆ మేకను కొనుక్కొని ఇంటికి వచ్చేటప్పటికి పేడమందిట, ఏమయ్యా బుద్ధి చెప్పేవా లేదా ఆ వాడికి ఆ ఇసుక తక్కడికి అని అడిగిందిట. ఏమిటే పోన్లే పోతే పోయింది కదా, కుందేలు మాటకేం కానీ, చూడు బ్రహ్మాండమైన మేకను తెచ్చాను, ఈ మేక అంటే ఏంటనుకుంటున్నావు, ఎవరికి చెప్పకు నువ్వు, ఈ మేక చాలా డబ్బు ఇస్తుంది మనకి అంటే, ఏంటయ్యా మేక డబ్బు ఇవ్వడం ఏంటయ్యా, అమ్ముకుంటాం అంతే కదా అందుట. కాదు, చాలా గొప్పది ఇది, ఈ మేక వీపు మీద గుద్దేటప్పటికి ఈ పెంటుకలు వేసే చోట నుంచి డబ్బులు ఏకంగా పడేస్తూ ఉంటుంది అని చెప్పంటే, నిజమా అయిపోయి ఉండండి అని చెప్పి ఎవరికీ తెలియకూడదని ఇద్దరు కలిపి లోపల గదిలోకి తీసుకెళ్ళేదాన్ని దాన్ని గుద్దేయడం మొదలెట్టారు. ఒక గుద్దు కాదు, 2 గుద్దు కాదు, 3 గుద్దులు కాదు, ఎన్ని గుద్దులు గుద్దినా అది మే అనొస్తూ పెంటుకలు వేసింది తప్ప ₹1 రాలేట. అమ్మ బాబోయ్ మళ్ళీ ఇంత మోసం చేసేడేంటి, కాదు మనం గట్టిగా గుద్దలేదేమో అందుకే పడ్డం లేదేమో, వాడు అలా గుద్దితే పడింది, నేను చూశాను, నా కళ్ళతో నేను చూశానంటట. ఏమయ్యా ఇంత తెలివి తక్కువ పని చేస్తున్నావు, ఇప్పటికి ఇలా డబ్బు అంతా ఇలాగే తగలెడుతున్నావు, నువ్వు సంపాదించింది లేదు, ఏమీ లేదు, పూర్వం వాళ్ళు ఇచ్చిన ఆస్తిని కూడాను ఇలాగ ముందేమో వెళ్ళేమో బొగ్గులు తెచ్చుకొచ్చావు, రెండోసారి కుందేళ్ళు తెచ్చావు, మళ్ళీ మేకను తెచ్చావు, నీకన్నా మతిపోయిందా, ఎవడా ఇసుక తక్కడి వాడు చాలా గొప్ప మంచి తెలివైన వాడు, నువ్వు తెలివి తక్కువ వాడివిని అందుకే ఇలా మన మోసం చేస్తున్నాడంటే, కాదు ఎలాగైనా వేళ దీని చేత గొద్దులు కాకుండా దీని చేత డబ్బులు వేయించకపోతే నా పేరు కాదన్నట్టు అనేసి దాన్ని కొట్టడమే మొదలెట్టాడు. దబ్బి బాధడం మొదలెట్టాట. ఆఖరికి పాపం ఆ దెబ్బలు తినలేక ఆఖరికి అది ఏమీ వేయలేదుగా, ఏ డబ్బులు వేయలేదు కానీ అది చచ్చూరుకుంటారు. ఇంటికి చుట్టాలు వచ్చారు, డబ్బులు ఏదో ఇది ఇచ్చేస్తుంది కదా అనుకున్నాడు, ₹1 రాలేదు. ఏం చేస్తాడు, ఈ చచ్చిన మేకను కూర వండి వాళ్ళకి పెట్టేసి వాళ్ళని పంపిన తర్వాత ఈ మాట ఇలా కాదు, వాడిని వెళ్ళి చీవాట్లు వేసి వాడిని తిట్టి, నేను నా డబ్బులన్నీ వసూలు చేసుకుని రాకపోతే నా పేరు పేడతక్కడే కాదు అని భార్య దగ్గర శపథం చేశాడు. భార్య అందుట, ఏమయ్యా ఇలా డబ్బు అంతా తగలెట్టేసావు, ఈ మాట వాడి దగ్గర నుంచి మొత్తం డబ్బు అంతా వసూలు చేసుకురా, నువ్వు అన్ని మోసాలే చేసేవని చెప్పు, దెబ్బలాడి నువ్వు డబ్బులు వసూలు చేసుకునిరా, వాడు మాయలో పడకు అని చెప్పి పంపితే మళ్ళీ వీడు వచ్చేట ఎక్కడికి, ఈ సంతకి. వాడు సంతకు వచ్చేట. ఈ మాట ఏం చేశాడో తెలుసా, వాడు ఒక పుల్ల మొక్క పట్టుకుని వచ్చాట. ఆ పుల్ల మొక్క పెట్టుకుని కూర్చున్నట్టు సంతలో. వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఎంత మోసం చేసావు, మేకేమో డబ్బులు ఇస్తుందన్నావు, అది మేక పెంటుకలేసింది తప్ప ఏ డబ్బులు ఇవ్వలేదు, దాన్ని కొట్టి ఒకవేళ మేము సరిగ్గా కొట్టలేదేమో అందుకే ఇవ్వలేదేమో అని చెప్పి చావు బాధిస్తే చచ్చింది తప్ప అది ఇవ్వలేదంట. ఓహో అది నా నేరం ఏంటి, అది నీ తప్పే, నీకు ఎక్కడ కొట్టాలో సరిగా తెలియలేదు, కొట్టిలా కొడితే డబ్బులు ఇస్తుంది కానీ నేను ఇష్టం వచ్చినట్టు గుద్దేస్తే చావకేమవుతుంది, అది నీ తప్పే తప్ప నా తప్పేం లేదన్నట్టు. అంటే మళ్ళీ పేడతక్కడిగాడు మళ్ళీ వీడు వీర వెంకలప్ప కదా, నిజమేనేసుకున్నట్టు అనుకుని, అవును ఏమిటి పుల్ల తెచ్చేమేమిటి అన్నట్టు. అంటే ఈ పుల్ల చాలా గొప్ప పుల్ల, ఇది ఏమిటనుకున్నావు, నాకు కోపం వచ్చినప్పుడల్లా, ఇది సంజీవిని పుల్ల అంటారు దీన్ని, ఇది ఎక్కడో హిమాలయ పర్వతాల్లో దొరుకుతుంది,
దాన్ని కష్టపడి పట్టుకుని వచ్చాను నేను. ఈ సంజీవని పుల్ల ఎంత విచిత్రమైందంటే గొప్ప మహిమ కలది. మా ఆవిడని కోపం వచ్చినప్పుడల్లా నేను చావు కొట్టిస్తూ ఉంటాను. చావు కొట్టిస్తే మా ఆవిడ చచ్చిపోతూ ఉంటుంది. మా ఆవిడ చచ్చిపోయినప్పుడు ఈ సంజీవని పుల్లని పట్టుకెళ్ళి ముక్కు దగ్గర పెడుతూ ఉంటాను. ముక్కు దగ్గర పెట్టేటప్పటికి మా ఆవిడ లేచి కూర్చుంటుంది అని చెప్పాట. అలాగా, అయితే ఎలాగైనా సరే నాకు ఈ పుల్ల కావాలి, నాకు ఇయ్యి అని అడిగట్ట పేడతక్కడే. నేను ఇవ్వనుగాకెవ్వను, నాకు ఈ పుల్ల ఎంతో విలువైన పుల్ల ఇది, అంతే నేను ఎక్కడికి వెళ్ళినా నేను తెచ్చుకోవడం నాకు అలవాటు, అందుకని తెచ్చుకున్నాను, నేను మాత్రం ఈ పుల్ల ఇవ్వనుగాకెవ్వను అన్నట్టు. అలా కాదురా బాబు, కావాలంటే నా ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తాను, నా ఇల్లు కూడా రాసి ఇచ్చేస్తాను, ఇలాంటి పుల్ల కావాలంటే దొరుకుతుందా, అంచేత నువ్వు మాత్రం ఎలాగైనా నాకు ఈ పుల్ల ఇవ్వాలని అప్పటికప్పుడే వాడి ఇల్లు కూడా వాడికి రాసేసి మొత్తానికి ఆ పుల్లని తెచ్చుకుని వచ్చేట. ఈ పుల్లని పట్టుకుని వచ్చి ఏమే మా ఇల్లు ఒకళ్ళకి అమ్మేసానే, నేను ఒకళ్ళకి ఇచ్చేసాను అన్నట్టు. ఏమయ్యా బాబు, ఎవరికి ఇచ్చేసావు, ఎదవ పేడతక్కడి పనులు అన్నీ చేసుకుని వస్తున్నావు, ఎవరికి ఇచ్చేసావు ఏమిటి అందట. ఏం లేదే, మన ఇసుకతక్కడు ఉన్నాడు కదా, వాడు ఒక మంచి పుల్ల పట్టుకొచ్చాడు, సంజీవని పుల్ల. ఆ సంజీవని పుల్ల అది హిమాలయ పర్వతాల నుంచి తెచ్చేట, అది ఎక్కడా దొరకదుట, అదేంటనుకుంటున్నావు, అది చచ్చిపోయిన వాళ్ళని బతికించేసి పుల్లట అన్నట్టు. అమ్మ బాబాయ్, అలాంటి పుల్ల ఎక్కడైనా ఉంటుందా, ఉంటే ఒకవేళ అమ్ముతాడా నీ మోహంతాలయ్యా, కాదు అది ఇచ్చేవాడికి అంటే ఇంకేమి ఇచ్చేయడం, నేను ఇల్లు కూడా రాసి ఇచ్చేసాను అన్నట్టు. అలా అనేటప్పటికి వాళ్ళ ఆవిడ పోలోమని తిట్టడం మొదలెట్టింట. దాంతో మన పేడతక్కడికి కోపం వచ్చి ఆ శుభ్రంగా పెళ్ళానికి చితకబాద వదిలేసేట. ఆ దెబ్బలు తట్టుకోలేక పాపం వాళ్ళ భార్య చచ్చిపోయిందిట. చచ్చిపోయేటప్పటికి చచ్చిపోతే చచ్చిపో, నాకేంటి చిటుకులో నేను మళ్ళీ బతికించగలనని చెప్పి ఆ ముక్కు దగ్గర పట్టుకెళ్ళి పెట్టేట్టుగా ఈ పొలని. ఏమీ లేదు, భార్య బతకలేదు. ఇంకా చుట్టూ ఎన్నిసార్లు తిప్పి పెట్టినా సరే బతకలేదుట. బతకపోతే అమ్మ బాబాయ్, నా భార్య కూడా చచ్చిపోయింది, ఎంత వెధవ పని చేశానో, వీడన్నీ కూడా నన్ను మోసమే చేశాడు, ఏం చేశాడో, ఎంత మోసం చేశాడో వీడు నన్ను, నా భార్యను కూడా పోగొట్టుకున్నాను, ఆస్తి అంతా పోగొట్టుకున్నాను, నా భార్యను కూడా పోగొట్టుకున్నాను అని చెప్పి మళ్ళీ వెళదాం అనుకున్నట్టు. వెళ్ళి వాడిని అడుగుతానంటే అప్పుడు ఊళ్ళో వాళ్ళు అన్నట్ట, ఓరే వెర్రివాడా, నువ్వు చాలా అమాయకుడివి, తెలివి తక్కువ వాడివి అంచేత ఏంటంటే అందుకే నువ్వు ఇల్లు పోగొట్టుకున్నావు, ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నావు, భార్యను కూడా పోగొట్టుకున్నావు, మళ్ళీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావనుకో నువ్వు కూడా లేకుండా చేసుకుంటావు, ఇంకా ఊరుకో, ఇంకెక్కడి నుంచి తెలివితేటలు ఇప్పటికైనా నేర్చుకో, ఎవరిది నీ నమ్మకు, మోసపోకు, అంచేత నువ్వు అలాంటి విషయాలు ఏమీ నమ్మకుండా జాగ్రత్తగా బతికేక మీదట, నువ్వు ఇల్లు పోగొట్టుకున్నావు, పొలము పోగొట్టుకున్నావు, అంత డబ్బు అంతా పోగొట్టుకున్నావు కదా, ఇంకెక్కడి నుంచి నువ్వు కష్టపడి జాగ్రత్తగా బతుకుతూ ఇలాంటి మోసగాళ్ళని నమ్మకుండా ఉండు అని చెప్పి బుద్ధి చెప్పి ఇంకా వెళ్ళొద్దు సంతకని చెప్పి ఊళ్ళో వాళ్ళు తిట్టారు. ఇంకేం చేయాలో తోచక ఏడుస్తూ ఇంత వెధపని చేసుకున్నాను, నా భార్యను కూడా పోగొట్టుకున్నాను అని చెప్పి అప్పటి నుంచి కూడా తెలివితేటలు నేర్చుకుని ఇంకెవరిని నమ్మడం మానేసేట. మరి కథ కంచికి మనం ఇంటికి. కథ ఎలా ఉంది? ఇది మా అక్కయ్య నాకు చెప్పిన కథ అన్నమాట. మీకు అందరికీ చెప్పాలని, మీతో పంచుకోవాలని సరదా కథ, ఇది సరదాగా ఉంటుంది అని చేత మీకు చెప్పాను. మరి కథ నచ్చితే మీరందరూ షేర్ చేసి కామెంట్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను చెప్పే రోజు ఏదో ఒక కథ చెప్తున్నాను, నా వీడియోస్ నా ఆడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీకు నా ఆడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. నేను చెప్పే కథలన్నీ మీరు వినగలుగుతారు. సరేనా? మరి ధన్యవాదములతో ఇట్లు కథ సమాప్తం. ఇట్లు మీ విజయలక్ష్మి.